హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇది ఏంటి అంటే మా పాపకి ఫ్రాక్ అనమాట. సో తన బర్త్డేకి మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ ఫ్రాక్ని నేను కొంచెం మాడిఫై చేశానండి. ఏంటి అంటే ఫ్రంట్కి చిన్నగా ఉంటుంది, బ్యాక్ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఫ్రంట్కి కొంచెం జాయిన్ చేశాను. సో ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇది చూసారా, ఫ్రాక్ ఇలా ఉంది. సో ఫ్రంట్కి బాగా చిన్నగా ఉందండి. సో మా ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి నచ్చదు కదా అలాంటివి. అందుకే నేను ఇక్కడ బయట షాప్ నుంచి సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మీటరు. సో ఇప్పుడు నేను మెజర్ చేసుకొని నాకు ఎంత కావాలనేది మెజర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఏంటంటే మీటర్ తీసుకున్నానండి. సో నాకు ఈ మీటర్ సరిపోతుందని. ఇక్కడ ఫ్రంట్కి నాకు ఎంత కావాలి అంటే 9.5 పైన ఖర్చులకి విడిచిపెట్టి 9.5 కావాలండి. ఇక్కడ 3 లేయర్స్ ఉందన్నమాట నెట్. సో పైన ఫస్ట్ లేయర్కి కుచ్చులు పెడతాను, కింద 2 లేయర్స్కి ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పెడతాను అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మీటర్ ఫ్యాబ్రిక్ని 4 మడతలు అంటే కొంచెం ఒకేసారి కట్ చేసేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 9.5 కావాలి కాబట్టి 9.5 మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇవి నేను ఫ్రంట్కి బ్యాక్కి కలిపి నాకు ఇది చిన్న పన్నా అండి. సో చిన్న పన్నా అయ్యింది. అదే పెద్ద పన్నా అనుకోండి 1 మీటర్ సరిపోతుంది. చిన్న పన్నా కాబట్టి 1.5 మీటర్ అయితే ఇంకా లూజ్గా ఉంటుందన్నమాట. సో అవి 2 పీసెస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇంకో పీస్ అనమాట, 9.5 పీస్ ఇంకోటి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే 1.5 పీస్ని ఒక లేయర్కి పెడదామని. సో ఇక్కడ కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక పీస్, ఇవి 2 అనమాట. సో ఇవి పైన లేయర్కి. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి కుచ్చులు పెట్టాను కదా. సో అది ఎలా అంటే, సో ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని నేను కుచ్చు విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. సో 3 ఇంచెస్ ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది అనమాట. సో 3 ఇంచెస్ అలా మెజర్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇవి నేను కుచ్చుల్లాగా పెడతానండి. ఎలా పెడతాను అనేది మన ఛానల్లో లాస్ట్లో చూడండి, స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాం, మా పాపకి వేసానండి. చాలా బాగుందనమాట. తన వైట్గా ఉంటుంది, ఈ కలర్ చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు మనము ఒక 2 పీసెస్ జాయిన్ చేసుకొని, సో ఇక్కడ మనం జస్ట్ కుచ్చులు ఏం పెట్టకుండా సింపుల్గా జాయిన్ చేసేసుకోవాలండి. సో జాయిన్ చేసేసుకున్నాం అనమాట. సో కుచ్చులు ఏం అక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అది చాలా కుచ్చులతో లూజ్గా ఉంది కాబట్టి కుచ్చులు ఏం పెట్టకుండా జస్ట్ మనం పొడవు చేస్తున్నాం అంతే. కింద కుచ్చులు అవసరం లేదు. ఇన్ కేస్ కావాలి అంటే మీకు దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉందంటే కుచ్చులు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నాకు అది అయిపోయింది కాబట్టి ఒక లేయర్ అయిపోయిందండి. సో ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఇప్పుడు ఇంకో లేయర్ కావాలి కదా. సో మనకి ఆల్రెడీ ఇంకా 1.5 పీస్ ఉంది కాబట్టి ఆ రెండింటిని జాయిన్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ 1.5 మీటర్ ఉంది కదా, ఇది సెకండ్ ఇంకో లేయర్కి అనమాట. సో దీన్ని జాయిన్ చేసేసుకొని మనం ఆ సెకండ్ లేయర్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే. నేనైతే నా దగ్గర ఫ్యాబ్రిక్ చిన్నగా ఉందని కుచ్చులు పెట్టట్లేదండి. ఇన్ కేస్ మీకు కావాలంటే కుచ్చులు పెట్టేసుకోండి. సేమ్ ఇదే రకంగా సెకండ్ లేయర్ కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 లేయర్స్ స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు పైన ఫస్ట్ లేయర్ ఉందనమాట. ఆ పైన ఫస్ట్ లేయర్కి మనం ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాం కదా. సో ఏదైతే ఫ్యాబ్రిక్ 3 ఇంచెస్ కట్ చేసామో దీన్ని ఇలా చూసారా, అటువైపు ఇటువైపు ఫ్యాబ్రిక్ని పుష్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ముందుకు నెడుతూ ఉంటే మనకి కుచ్చుళ్ళు అనేవి ఫామ్ అవుతాయండి. సో మనకి అంటే మనకి ఎంత ఫ్యాబ్రిక్ ఎక్కువగా పుష్ చేస్తే అంత ఎక్కువ కుచ్చు వస్తుంది అనమాట. సో నాకు ఈ సైజ్ సరిపోతుందనేసి ఇలా పెట్టుకుంటున్నానండి. సేమ్ ఇదే రకంగా అన్నింటికి కూడా కుచ్చులు పెట్టుకోవాలి. సో ఇలా మొత్తం నేను కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అంతా కుచ్చులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫస్ట్ లేయర్కి అటాచ్ చేసేయడం అనమాట. జస్ట్ అటాచ్ చేసేసుకుంటే చాలు.
జస్ట్ పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటి అంటే లేదు మాకు చిన్నగా కుచ్చు వచ్చింది ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ కుచ్చు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మెజర్ చేసుకున్నానండి సరిపోతుందా లేదా అని. ఇక్కడ నాకు సరిపోయిందనమాట. సో నేను తీసుకున్న కుచ్చుళ్ళు అనేవి విత్ లూజ్ సరిపోతుంది. సో ఇక్కడ నేను చూసారా కొంచెం కుచ్చు ఇన్ కేస్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇక్కడ కూడా ఆ పైన కుచ్చులు దాన్ని కొంచెం కుచ్చులు పెడుతూ పెట్టేసుకోవచ్చు. సేమ్ ఇదే రకంగా మొత్తానికి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసాక చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ నేను పెడతాను. సో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, డ్రెస్సెస్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ చూసారా జాయిన్ చేశాక ఎంత నీట్గా ఉంది కదా. సేమ్ ఇదే రకంగా మొత్తానికి జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ది మనకి ఎగ్ షేప్ లాగా యూ షేప్ లాగా ఉందండి బ్యాక్ది. సేమ్ అదే షేప్లో మనము ఫ్రంట్ దాన్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టుకొని కింద ఎలా అయితే ఉందో సేమ్ అదే హైట్లో పైన దాన్ని మనం జాయిన్ చేసుకున్న దాన్ని కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం ఎక్కువగా సర్దుకునేసరికి నాకు ఎక్కువ టైం పట్టిందండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కువగా తెగిపోయిందంటే మళ్ళీ కష్టం కదా. సో మొత్తం నీట్గా ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇలా నీట్గా కింద ఎలా అయితే ఉందో షేప్ అదే షేప్లో కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ తక్కువ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అనమాట. సో సైడ్స్ ఏంటంటే యూ షేప్ కాబట్టి సైడ్స్కి పైకి ఉన్నట్టు ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ కిందకు ఉన్నట్టు ఉంటుందండి. సో ఇక్కడ చూసారు కదా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ పాపకు వేసింది షార్ట్ వీడియో పెడతానండి. ఫోటో తీసాను అనమాట. అది షార్ట్ వీడియో పెడతాను ఒకసారి. అది మన ఛానల్లో ఉంటుంది. వేసాక ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేయండి. చాలామందికి ఇలాంటి ఫ్రాక్లు అంటే తీసుకోవాలనుకుంటారు కానీ తీసుకున్న తర్వాత పాపకు సెట్ అవ్వదు కదా. సో అలా అని వేయకుండా ఉంచేస్తారన్నమాట. అలా ఏం కాకుండా ఇలా నేను చూపించినట్టు మీరు ఇలా చేసుకుంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి పాపకు లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. అలాగే పాపకు కూడా సెట్ అవుతుంది. అంటే కొనేది వేస్ట్ అయిపోకుండా ఉంటుంది అనమాట. సో చూసారా ఈక్వల్గా కట్ చేసేసుకున్నాను అనమాట. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా ఇలా వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే అది పైకి ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ముందుకు కూడా నెట్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు కావాలి అంటే లైనింగ్ కూడా వేసేసుకోవచ్చు. బట్ లైనింగ్ నాకు అంత అంటే లైనింగ్ ఓకే పర్లేదు అంటే ఇప్పటికైతే పర్లేదు అనిపించింది. సో అందుకే లైనింగ్ ఏం పెట్టలేదు. ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో కూడా లైనింగ్ జాయిన్ చేస్తాను. జాయిన్ చేసేసి కూడా వీడియో తీసి పెడతాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఫ్రాక్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.